Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం నిన్న నీట్ ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూసాం కదా. ఎందుకంటే ఇప్పటికే రౌండ్ 1 యొక్క రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. సో ఆగస్ట్ 14వ తేదీ నుంచి ఆన్వర్డ్స్ అంటూ ఇచ్చారు కదా. సో ఎప్పటి వరకు మీరు రిపోర్ట్ చేయొచ్చు ఇక్కడ చూద్దాం. చూడండి, రిజల్ట్స్ మనకి 13 ఆగస్టున రిలీజ్ అయ్యాయి కదా. సో రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ 14 ఆగస్ట్ నుంచి 22 ఆగస్ట్. సో ఈ 9 రోజుల వ్యవధిలో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఓకే, సో ఈ 9 రోజుల వ్యవధిలో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ లేదు అంటే జాయినింగ్ ప్రాసెస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మీరు డాక్యుమెంట్స్ కూడా తీసుకువెళ్ళాలి. సో ఆ ప్రాసెస్ అంతా చాలా కామన్, మనం గతంలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ బై డేటా బై ఇన్స్టిట్యూట్స్, ఇది ఎప్పుడు జరుగుతుందంటే సో మీరు రిపోర్టింగ్ అండ్ లేదు అంటే జాయినింగ్ అయిపోయిన నెక్స్ట్ డే అంటే 23 ఆగస్ట్ 2025 అయితే మనం ఏదైతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యామో వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసుకుంటారు. సో ఇక్కడ వరకు ఈ నోటిఫికేషన్ యొక్క సారాంశం. మీరు గమనించాల్సింది ఏంటంటే 14వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో అయితే మనం కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయింది కదా. మరి సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఇఫ్ ఇన్ కేస్ ఈ సీటు మీకు నచ్చినా నచ్చకపోయినా అంటే మనం టోటల్గా క్విట్ అవ్వం కాబట్టి నచ్చినా నచ్చకపోయినా మనం జాయినింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో దాని తర్వాత అప్గ్రేడ్ చేసుకుంటాం సీట్ని. ఓకేనా. దానికోసం మనం సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి వేరే వీడియో మాట్లాడుకుందాం. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.